ఏంటండి ఇన్ని తింటున్నారు? చూడు. అమ్మో, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్లు ఇన్ని తింటున్నారు ఎందుకండి? బలం రావడానికే. ఇప్పుడు బలం ఎందుకండి? ఈ రోజు మన పెళ్లి రోజు కదే. అయితే అన్ని క్లియర్ గా చెప్పాలా? నువ్వే అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, అర్థమైంది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను 2 నిమిషాలు వచ్చేస్తా. పక్క మీద సంకురాత్రి, ఊరి పెళ్ళాల మధ్య మొదటి రాత్రి. ఏమండి రాజు గారు అంటే? అవును, నేనేనండి. మీరు? నా పేరు జాన్. ఏంటి జూనా? జూన్ జూలై కాదండి, జాన్. జానా? ఏంటి చెప్పండి. నేను మీ పక్కింటి శ్యామల గారు అల్లుండండి. నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. మా అత్తగారు సినిమాకి వెళ్ళారంట. అయితే మా అత్తగారు వచ్చేంత వరకు మీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోమన్నారు. కుదరదు. ఈలోపే వచ్చేస్తానని చెప్పారు. కుదరదు. ఎందుకు కుదరదు? నేను కబుర్లు చెప్పవలసింది ఇక్కడ కాదు, నా బెడ్రూమ్ లో. సరే పదండి, అక్కడే చెప్పుకుందాం. ఏంటి చెప్పుకునేది? కాకమ్మ కబుర్లు. ఇప్పుడు నీతో కబుర్లు చెప్పడం కుదరదు. కావాలంటే రేపురా, తీరిగ్గా చెప్పుకుందాం కబుర్లు. రేపు అయితే మా అత్తగారే వస్తారు కదండి. రే జూను. జూన్ కదండి, జాన్. అదేలారా, ఏదో ఒకటి జాను. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపో. కావాలిస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాను. ఏదైనా పబ్లో 3 గంటలు గడుపు, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. అది కాదండి. ఇక్కడి నుంచే కబుర్లు చెప్పాలన్న కబుర్లు. ఏమే, ఇది వచ్చేస్తాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి. ఏంటిది పడుకుంది? నేనేదో పొడి చేద్దామని వస్తే ఇది పడుకుందేంటి? నేను లేట్గా వచ్చాను కదా, అరిగి పడుకుని ఉంటుంది. డార్లింగ్, డార్లింగ్. అబ్బా, ఏంటండి? ఈవేళ మన పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నేను కోరుకున్నది విషెస్ కాదు, కిస్సెస్. అవునా? ఇంకేం కావాలి? మరి అది ఈ టర్ములు ఇవ్వడరా బాబు. డార్లింగ్, 2 నిమిషాలే, ఇప్పుడే వచ్చేస్తానే. ఎవరండి మీరు? ఎవరండి మీరా అంటే మేమెవరో గుర్తులేదన్నమాట. ఎవరైనా అడుగుతుంటే ఇలా వచ్చేస్తారేంటండి? ఎవరైనా అడుగుతుంటే బొంగ మూతి పెడతావేటయా? స్నేహితుడిని మర్చిపోతే బొంగమూతి కాకుండా బొంగులో మూతి పెట్టుకుంటారా? చూపుటండి బొంగ మూతి స్నేహితుడు. నువ్వు నా ఫ్రెండా? అసలు నీకేజేంటి నాకేజేంటి? హలో రాజుగారు, ప్రేమకు వయసుతోనే కాదండి, స్నేహాంతో కూడా సంబంధం లేదు. అది కాదండి, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. అవునా? పోనీ అమలాపురం ఆకెళ్ళ గుర్తున్నాడా? ఆకెళ్ళ? వాడు నా ఫ్రెండే. ఆ ఫ్రెండ్ పుత్రరత్నాన్నే నేను. ఓహోహో, ఆకెళ్ళ కొడుకు నువ్వు. ఏం నాన్న ఎలా వచ్చా? మా నాన్నని పెళ్లికి పిలిచావా? లేదు, మర్చిపోయా. పోనీ పెళ్లి రోజుకైనా పిలిచావా? ఉరకవే, నీకేమన్నా మెంట్లా? పెళ్లి రోజు పిల్లలు ఏంటయ్యా? ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఆయన పెళ్లికి పిలిచావా అని ఇప్పుడు అడుగుతావేంటి? బాబు మాట్లాడితే బొంగు మూతి పెట్టేస్తాను. వస్తున్నానే. ఇదిగో, ఒరే బాబు, ఏదైనా విషయం ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు, రేపు పొద్దున వచ్చేస్తానే. ఎవరండి వచ్చింది? ఎవరో అడ్రస్ తెలియక వచ్చాలే, పంపించేసానులే. ఇదిగో, ముందు నువ్వు యాపిల్ తిను. మీరు కూడా తినండి. అన్నీ ఇవ్వడరా బాబు. నాని, 1 నిమిషంలో వచ్చేస్తానే. నువ్వు పడుకోకూడదు మరి. ఎవరు? మళ్ళీ నువ్వేనా? ఏంట్రా, ఏం కావాలి? ఒరే 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 ఒరే, అసలు నీకేం కావాలరా?
ఫ్రెండ్ కొడుకు అంటే కొడుకు తర్వాత కొడుకులా అంటాడు, అవునా? అవును. అయితే ఏంటి? అలాంటి ఫ్రెండ్ కొడుకు మాట్లాడుతుంటే పెళ్ళాం పిలిచిందని వెళ్ళిపోతావా? అవునరా, వెళ్తాను రా. ఏంటి? ఓహో, అంటే నీకు బాల్య స్నేహితుని కొడుకు కన్నా భార్య ముఖ్యం అంటావు. నీకు దండం పెడతాను రా. ఈ రోజు మా పెళ్లి రోజురా. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుందామంటే మధ్యలో నువ్వు వచ్చావు. అవునా? అవును. నీకు దండం పెడతాను రా, నన్ను లోపలికి వెళ్ళనివ్వరా. సరే వెళ్ళరా. ఇదిగో ఈ కత్తి తీసుకొని నన్ను పొడిచి నా శవం మీద నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోరా. కత్తితోనే వచ్చేసాడు. ఒరే, నిన్ను కత్తితో పొడిచి నీ శవం మీద నడిచెళ్ళరా. ఒరే శాడిస్ట్ నా కొడక, నిన్ను కత్తితో పడిస్తే నేను వెళ్ళేది గదిలో కాదురా, జైల్లోకి కదా. అందుకే పద టెర్రస్ మీదకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఏమండి? వస్తున్నానే. ఒరే, నీకెక్కడ దండం పెట్టమంటే అక్కడ దండం పెడతా. ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేరా. వస్తుంది. అబ్బా, మళ్ళీ ఎవరండి? నేనెవరిని? నా మొగుడివి. వచ్చినవాడు నాకు మొగుడు. అర్థం కాలేదండి. నీకు అర్థమైనట్టు తర్వాత చెప్తాను కానీ లైట్ ఆపేద్దావా? మీ ఇష్టం. అబ్బా, మళ్ళీ ఎవడండి ప్రతిసారి డోర్ కొడుతున్నాడు? చెప్పాను కదా వాడు నా మొగుడని. వాడు ఎలాగో అర్థం చేసుకోవట్లేదు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకోవటాన్ని. వాడు పని చెప్తానంట. ఒక్క 60 నిమిషం ఉండరా. నిన్ను ఆకేలా నువ్వేంట్రా? ఉన్నాడు స్నేహితుడు ఎలా ఉన్నాడో చూసిరామని నా కొడుకు పంపితే నా కొడుకు మీద కర్రెత్తుతావా? ఆహా, సంతోషరా, బా సంతోషం. ఏంట్రా నువ్వు కూడా వచ్చావా? వచ్చారా పెదవది. పెళ్లి కూడా పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్ కలవడానికి ఆత్మాభిమానం చెప్పుకుని మరీ వచ్చారా? ఒరే, ఈ వేళ నా పెళ్లి రోజురా. నేను ఏదో చేద్దాం అనుకుంటే నీ కొడుకు మధ్యలో వచ్చి ఏదేదో చేస్తున్నాడు రా. ఒరే, నువ్వన్నా చెప్పరా ఆ ఫీలింగ్స్ గురించి. ఇదిగో ఈ రోజు నన్ను వదిలేండిరా. రేపు పొద్దున నువ్వేం చేయమంటే చేస్తాను. సరే, ఒక్క 2 నిమిషాలు ఆగు, పిలుదు గాని. అదేంట్రా ఆకేలా? కూల్ డ్రింక్. మేమిద్దరి కూల్ డ్రింక్స్ తాగాక నువ్వు మీ ఆవిడ దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపో. థ్యాంక్స్ రా. నిజమైన ఫ్రెండ్ అంటే నీకేరా ఆకేలా. నాన్న కరెక్ట్ గా కలిపావు కదా? పర్ఫెక్ట్ గా కలిపాను రా. ఏం కలిపావురా? పురుగుల మందు కలిపాను రా. ఇది మేము తాగి సచ్చాక మా శవాల మీద నడిచి హ్యాపీగా వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. ఈ అమ్మ కడుపులు కాల జలగలా పట్టుకున్నారు కదరా. నేను గదిలోకి వెళ్ళి ఏం చేయాలనుకున్నాను అదే ఇక్కడ మీరు చేస్తారు కదరా. ఏమండి? అది కాదే. అరవకండి, ఇక్కడే ఉన్నాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండండి. ఓనివరా గదవది. నీ భార్య లేకపోయినా నీ బాల్యం స్నేహితుడు నేనున్నాను. టెర్రస్ మీద కలిసి కబుర్లు చెప్పుకుందాం పద. వేధవది. నేను వెళ్ళేది వాళ్ళతో కబుర్లు చెప్పడానికి కాదు, కాటికి పంపించడానికి. ఇట్లు రాజుగారు, గౌతమ్ టాకీస్.